సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు కొనసాగిన శిక్షణ ముగింపు. శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం. ఆ పని అయిపోయిందిగా అవక్కైన ఇస్కాసురులు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాతపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు. తాండూరు పట్టణంలో అట్టహాసంగా తిరంగా యాత్ర. జనగాంలో ఘనంగా బీరప్ప బోనాలు. ఆకట్టుకున్న పోతురాజుల విన్యాసాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో 5 రోజుల పాటు కొనసాగిన శిక్షణ నేటితో ముగింపు పలికింది. మొత్తం 147 మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందారు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులకు ఎలా బోధించాలో ప్రైమరీ సెక్షన్ ఉపాధ్యాయులకు శిక్షకులు శిక్షణ ఇచ్చారు. తరగతుల వారీగా అభ్యాసన ఫలితాల సాధనపై శిక్షణ కొనసాగిందని శిక్షకులు తెలిపారు. 5 రోజుల పాటు కొనసాగిన శిక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ, లైఫ్ స్కిల్స్, పేరెంట్ అండ్ టీచర్ సమావేశాల ఏర్పాటు, లైబ్రరీ నిర్వహణపై శిక్షణనిచ్చారు. తెలుగు సబ్జెక్టుపై లీలావతి రామచందర్ శిక్షణా తరగతులను నిర్వహించారు. మ్యాథమెటిక్స్ సబ్జెక్టుపై పరమేశ్వరి ఉమాదేవి, ఇంగ్లీష్ సబ్జెక్టుపై హిమబిందు మధు, ఈవీఎస్ సబ్జెక్టుపై ప్రభుసేన శిరీషలు శిక్షణ ఇచ్చారు. తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ ఆధ్వర్యంలో కొనసాగిన శిక్షణలో పలు విషయాలను నేర్చుకున్నామని ప్రైమరీ టీచర్స్ తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య నేర్పేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఎంఈఓ తెలిపారు. తమ యొక్క విధులు చేస్తున్నారని కాదు, ఎక్కడ ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు, ఏ ఏరియాలో ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నివృత్తి చేయాలి. ఆ నివృత్తి చేసినప్పుడే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతంగా ఉన్నాయని చెప్పేసి మరి ఇక్కడ ఆర్పిఎస్ మీకు అందరికీ కూడా 5 డేస్లో చాలా చక్కగా శిక్షణ ఇచ్చింటారు అనుకుంటున్నాను. మేము కూడా ఫీడ్బ్యాక్ చాలా తీసుకున్నాం. మాకు ఫీడ్బ్యాక్ తీసుకున్న అలవాటు ఎక్కువ. నాకు కొంతమంది తీసుకోవాలి కానీ చాలా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. నాట్ ఓన్లీ సెంటర్, నా స్కూళ్ళకు కూడా కాదు. అంటే ప్రతి ఒక్క టీచర్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఏమనుకుంటుందని చెప్పేసి చాలా ఫీడ్బ్యాక్ మా దగ్గర ఉంటుంది. చాలా చక్కగా ట్రైనింగ్ ఇచ్చారు. మీకు ఇవ్వడము తీసుకున్నారు, బాగానే ఉంది. అది తరగతి గదిలో ఇంప్లిమెంట్ అయినప్పుడే మరి మనం ఇంత కష్టపడి, ముఖ్యంగా ప్రభుత్వం ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, ఇంత టైం స్పెండ్ చేసి, ఇంతమంది అధికారులు 3 అబ్జర్వర్లు వచ్చారు. ప్రతి ఆఫీసర్ రోజు సాయంకాలం 6:30 వెళ్ళి 8:30 వరకు మాకు రోజు జూమ్ మీటింగ్ ఉంటుంది. అంటే ఏసీఆర్ డైరెక్టర్ కాడ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం కూడా జూమ్లో అటెండ్ అవుతున్నారు. అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం అర్థం చేసుకొని అది గ్రాస్ రూట్లోకి తీసుకెళ్లాలని నా విజ్ఞప్తి మీకు అందరికీ కూడా. కాబట్టి మీరు అందరికీ కూడా ఎప్పుడు కూడా అకాడమిక్ స్టార్టింగ్ కంటే మొదలు ఎప్పుడు ట్రైనింగ్ ఇవ్వలే. ఎప్పుడు మిడిల్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ ఇస్తుంటే జనరల్గా ట్రైనింగ్స్ ఇస్తుంటే, అంటే మళ్ళీ స్కూల్లో కూడా డిస్టర్బ్ కావద్దు, ఎక్కడ పిల్లలకు టీచర్స్ కూడా డిస్టర్బెన్స్ కావద్దు అని అకాడమిక్ స్టార్టింగ్ మధ్యలో అంటే సమ్మర్ లోపలనే అందరినీ వెల్ ట్రైన్ చేసి క్లాస్ రూమ్లోకి ఎంటర్ చేస్తే దీనివల్ల అవుట్కమ్స్ ఏమన్నా బెటర్గా ఉంటాయని ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి మనం యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్గా గవర్నమెంట్ ఆలోచనకు అనుగుణంగా పనిచేయలే. కాబట్టి మీరందరినీ కూడా నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా ఈ వేదిక నుంచి అంటే, దీని ఇంపాక్ట్ రాబోయే అకాడమిక్ ఇయర్లో స్కూళ్ళల్లో కనిపిస్తేనే ఈ ట్రైనింగ్కు ఒక సార్థకత. అంటే ప్రభుత్వానికి ఒక హ్యాపీగా ఉంటుంది. ఒక పని చేసినప్పుడు దానివల్ల అవుట్కమ్స్ వస్తే చాలా సంతోషపడతాం. కాబట్టి ఆ విధంగా మీరు డిపార్ట్మెంట్ని కానీ ప్రభుత్వాన్ని కానీ సంతోషపెట్టాలంటారంటే మనం మరింత ఎక్కడెక్కడ మన లోపల గ్యాప్స్ ఉన్నాయని చెప్పేసి ఒక్కసారి రెక్టిఫై చేసుకొని మీరు క్లాస్ రూమ్లో ఆ విధంగా పిల్లలకు ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇస్తారని నేను సభాముఖంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు ఆ విధంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా 2-3 విషయాలు, చాలా జనరల్ విషయాలు చెప్పారు. ఆర్పిఎస్ విషయం వచ్చేసి తర్వాత ఆర్పిఎస్ ఇంకోటి చాలా మంది చెప్పారు. ఆర్పిఎస్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఎవరికైనా ఒక పని అప్పచెప్తే ఇప్పుడు రామ్నాథ్ గారు చెప్పిన చాలా వాల్యుబుల్ పాయింట్. నేనే కాదు, ఎవరైనా సరే ఒక పర్సన్కు, ఒక అడ్మినిస్ట్రేటర్ కావచ్చు, ఒక హెడ్ మాస్టర్ కావచ్చు, ఎవరైనా సరే, ఒక యూనియన్ కావచ్చు, ఏదైనా సరే, ఎక్కడైనా సరే ఒక పని అప్పచెప్పిందంటే దాని బట్టి చాలా ఉంటుంది నేపథ్యం. అందరికి ఫోన్లు చేయరు, నీ వెళ్తారు అని చెప్పేసి. అట్లాంటి మొత్తం మా మండలంలో 330 మంది ఉన్నారు. హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్స్ 340 మెంబర్స్ ఉన్నారు. మన మండల టీచర్లు 168 మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ కలుపుకొని. 160 మంది ఫోన్ చేయం మనం. ఒక సెలెక్టెడ్ పీపుల్స్ అంటే వీళ్ళు చాలా యాక్టివ్గా మూవ్ అవుతారు. ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, కోఆర్డినేషన్ చేస్తారు. వీళ్ళ నుంచి అయితే ఈ పని అంటేనే చాలా 1-2 సార్లు ఆలోచన చేసి వాళ్ళతోని సంప్రదించడం. ఒకవేళ వాళ్ళు ఫీల్ అయితే నేను చాలా మరి మధుసూదన్ రెడ్డి గారిని, లీలావతి గారిని నేను కన్విన్స్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి వాళ్ళకు నాకు అవసరం కూడా రాలేదు. నేను వాళ్ళ కాల్ కూడా చేయలేదు. యాక్చువల్గా వాళ్ళు నేరుగా వాళ్ళ పేర్లు పంపించడం వచ్చింది. ముఖ్యంగా శిరీషకు, తర్వాత హిమబిందుకు, ముఖ్యంగా స్పెషల్గా రామచందర్కి అండ్ వేరే మ్యాథ్స్ పరమేశ్వర్ వాళ్ళకి చాలా కన్విన్స్ చేసిన.
ఎందుకంటే వాళ్ళు చెప్తారు అని ఒక నమ్మకం నాకు. ముఖ్యంగా పరమేశ్వర్ టీచర్ ఫీడ్బ్యాక్ అంతగా చాలా బాగుంది, మ్యాథ్స్ బాగా చెప్తారు టీచర్ అని. ఎట్లా నన్ను పంపించాలి ఆర్పి కానీ ఫస్ట్ సరే అని మళ్ళీ హెచ్ఎంతో నాకు మళ్ళీ దిక్క వాళ్ళ హెచ్ఎంతో నేను పోను సార్ అని. నేను సార్ అడిగాడు, నేను భయపడి సరే అన్న సార్ నేను పోను చెప్పండి సార్ కండి అంటే ఇలా కాదమ్మా నేను వెళ్ళు, నీకు ఇబ్బంది ఉంటే నేను చూసుకుంటా కానీ ఏంటి నేను ప్రాక్టికల్గా ఇట్లా ఒక 2-3 బాగా కన్విన్స్ చేసి పంపించడం జరిగింది. వాళ్ళు అంచనాలకు అనుకున్నాగానే అంచనాలకు మించి ఇంకా ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి నేను ఈ సభావేదిక నుంచి ముఖ్యంగా జూనియర్స్ బిందు కానీ వాళ్ళందరికైనా అందరికీ కూడా ఉమాదేవి అయితే ఫస్ట్ వాట్సాప్లో నేను వెళ్తా సార్ అని పెట్టింది మెసేజ్. ఫస్ట్ వాళ్ళు ఈ బిల్డింగ్ ఇచ్చేసింది. అట్లా కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమో వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది, కొంతమంది ఏమో వాళ్ళని మనం పూజ చేయలేదు. ఇప్పుడు ఆంజనేయునికి తన బలం తనకు తెలియదు, నువ్వు దుంకుతావు అని చెప్పాలి. అట్లా నాకు దుంకుతాడు అట్లా. కాబట్టి మనం కొంతమంది ఒక టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళ మీద వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం బిల్డప్ చేయాలి. అది మనకు తెలుస్తుంది, అంటే ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ లోపల టాలెంట్ ఏముంది అని. ఇప్పుడు అందరూ కూడా మరి చెప్పిందాడే కొత్త ఆర్టిల్ చాలా లీలావతి ఒక నౌస్మాన్ రెడ్డి తప్ప అందరూ కూడా కొత్త జూనియర్స్ అండ్ ఫస్ట్ టైం. ఆయన కూడా 5 days ఒకరోజు కాదు, స్కూల్ కాంప్లెక్స్ అంటే 1 day ఉంటుంది. అదేదో ఒకరోజు మేనేజ్ చేయొచ్చు, ఇది 5 days మేనేజ్ చేయాలి. 5 days డే మొత్తం. కాబట్టి అంత ఈజీ కాదు, అనుకున్నంత ఈజీ కాదు. కాబట్టి మీరు చాలా ముఖ్యంగా నా తరఫున మీకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అండ్ అభినందనలు. ఇంకా ముందు కూడా మంచిగా పనిచేయాలని కోరుతున్నాను. ఇంకొక విషయము మన టీచర్ చెప్పింది, ఎవరు మన రాధాబాయి టీచర్ సిరిగిరిపేట సారు, మేము అట్లా అనుకున్నాము టైము అంటే ఎట్లుంటుంది టీచర్ అంటే జనరల్గా నాకు టైం పంక్చువాలిటీ నాకు చాలా ఇష్టము. నేను ఈరోజు మాత్రమే 9కి వచ్చిన, లాస్ట్ డే నేను కూడా కొంచెం రిలాక్స్ చేశాను. రోజు నేను 8 వరకు వచ్చేవాడిని. అంటే ఒక మనం పని అనుకున్నప్పుడు ఎవరే కానీ ఒక పని అనుకున్నప్పుడు ఆ పని మంచిగా మూవ్ అవుతుంది, మంచిగా రన్ అవుతుంది, ఎక్కడ ఆటంకాలు ఏం లేవు, చాలా సక్సెస్ఫుల్గా మూవ్ అవుతున్నప్పుడు ఈ చిన్నవి పట్టించుకోవు. మనం చేసే పని డిస్టర్బెన్స్ అవుతుంది, కోఆర్డినేషన్ లేదు, ఇబ్బంది అవుతుంది, ఎవరు సరిగా రెస్పాండ్ కావడం అన్నప్పుడు ఏం చేస్తారంటే మనిషి మధ్య అంటే ఒక విధమైనటువంటి అసంతృప్తి, లేకుంటే ఏంది ఇట్లా అసలు వీళ్ళు ఏంది ఇట్లా అని ఒక విధమైనటువంటి దాంట్లో భాగమని అన్నీ బయటకు వస్తాయి అట్లా. అంటే ప్రతి చిన్న అంశాన్ని చూడవలసి వస్తుంది. కాబట్టి ప్రోగ్రామ్ అనేది ఒక నీట్గా చక్కగా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఒక మంచి వాతావరణంలో మూవ్ అవుతుంది. అందరు సహకరిస్తున్నారు, ఆర్టిస్ట్కి కోఆపరేట్ చేస్తున్నారు, అందరు క్లాస్ నుంచి చాలా డిసిప్లిన్గా నడుస్తున్నాయి. కాబట్టి అవన్నీ చాలా వెరీ మైనర్ చిన్న విషయాలు, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు 10 నిమిషాలు. ఇన్స్టిట్యూషన్లో కూడా అంతే. ఒక స్కూల్ మంచిగా రన్ అవుతుంది, చాలా వెరీ గుడ్, మంచి ఎన్రోల్మెంట్ ఉంది, మంచిగా ఉంది అన్నప్పుడు ఇవన్నీ అందరూ ఆర్పీల గురించి చాలా చక్కగా చెప్పారని చెప్పారు. మరి నా వంతుగా కూడా దాంట్లో ఎలాంటి సందేహం లేదు, చాలా చక్కగా నిర్వహించడం జరిగింది వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని. మరి ఈ కార్యక్రమం 5 రోజుల పాట చాలా చక్కగా నిర్వహించబడింది అని అందరూ చెప్తా ఉన్నారు. దీని వెనకాల ఎంతో శ్రమ. మరి మన ఎంఈఓ సార్ ఏమి చూస్తా ఉన్నాం, గత 9 సంవత్సరాల నుంచి ఏదైనా ఒక కార్యక్రమం వస్తుందంటే ఒక ప్రణాళికాబద్ధంగా రోజు ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని మన ఇంటికి ఎవరైనా ఒక చుట్టం వస్తే, ఒక 10 మంది వస్తే వారికి భోజనం పెట్టడం కానీ వారికి సమకూర్చేటటువంటి సదుపాయాలకు ఎన్నో ఇబ్బందులు పడతాం. కానీ ఒక 150 మంది ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి నీటి వసతి నుంచి మొదలుకొని భోజన వసతి కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, క్లాస్ రూమ్స్ కానివ్వండి, అన్ని రకాలుగా సదుపాయాలను మరి రోజువారీగా ప్రణాళికాబద్ధంగా వేసుకొని మనకు శిక్షణను చాలా చక్కగా ఆనందించడం కోసము వారు పనిచేయడం జరిగింది. ముఖ్యంగా మరి నా తరపున కూడా మన సార్కు అభినందనలు తెలియజేసుకుంటూ, మరి శిక్షణ అనేది ఇన్ సర్వీస్ శిక్షణ అనేది మనకు అందరికీ తెలుసు. అవసరమా లేదు సార్? అవసరమా లేదా? అవసరము. మనమే అవసరం అని చెప్పి మన యొక్క సంఘ నాయకులు కానివ్వండి, గౌరవ ఎమ్మెల్సీలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే నేనే ఉదాహరణకు 29 సంవత్సరాల కింద ఉద్యోగంలోకి వచ్చాను. సెల్ ఫోన్ లేనటువంటి సమయంలో ఉద్యోగంలోకి వచ్చాను. ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే లేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ప్రతిదీ కూడా మనకు సెల్ ఫోన్లోనే మరి సమాచారం కానీ అన్ని అటెండెన్స్ కానీ ఏదైనా కూడా చూస్తా ఉన్నాం మనం. అంటే ఇంత మారుతున్నటువంటి కాలంలో మరి మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మార్పు చెందవలసినటువంటి అవసరము మనం మరి మారేటటువంటి మనకి వచ్చేటటువంటి తరాలకు బోధించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, మరి ఎఫ్ఎల్ఎన్ మరి పటిష్టంగా పరచడం కోసము రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా మీరు చూశారు. మరి ఆర్పీలకు
మన ఫోన్లో ఇది సోషల్ మీడియాలో దానిలో కూడా రాష్ట్ర ఆర్పీలకు కానివ్వండి, జిల్లా మండల ఆర్పీలకు ఇంటర్వ్యూ ఉద్యోగానికి ఏదైతే ఇంటర్వ్యూకి వెళ్తామో ఆ విధంగా ఇంటర్వ్యూలు పెట్టి సెలక్షన్ చేయడం జరిగింది. అంటే దాని నుంచి మరి ఈ రోజు మనకు ముగింపు వరకు కూడా అంతా కూడా ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం పనులతో చేయడం జరిగింది. మరి ఆర్పీలు అందరూ చాలా చక్కగా చెప్పారు. సబ్జెక్ట్ కాంటెంట్ సంబంధించినవి అవన్నీ కూడా మనం చక్కగా నేర్చుకొని మరి తరగతి గది లోపల విద్యార్థులకు అన్వయించినప్పుడు నిరుపయోగంగా ఉంటాయని మన గౌరవ ఎంఈఓ సార్ మారుములైతే చెప్పారు. చాలా చక్కని అంటే ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. రోజు మనం 9 గంటలకు వెళ్తాము, స్కూల్కు 4 గంటల వరకు పనిచేసి వస్తాము. గుండును ఉదాహరణ చెప్పిండు. మరి అక్కడ ఒక మట్టి పునాది తోయేటటువంటి మట్టిని ఉదాహరణ చెప్పాడు. మరి మిగతా అన్ని గ్రహాలు చెప్పారేమో. మరి ఎందుకంటే వాస్తవం సార్ అది మీరు చెప్పింది. మనం అందరం కూడా పాఠశాలకు వెళ్తా ఉన్నాం 9 గంటలకు, మరి రోజు 4 గంటలకు వస్తా ఉన్నాము. అందరూ శక్తి మేరకు ఆ పాఠశాలలో పూట అందరం కూడా పనిచేస్తా ఉన్నాము. ఎందుకంటే ఈ రోజు మనకు సోషల్ మీడియాలో కానీ అన్ని కూడా ఏ ఒక్కటి కూడా మనము సమయానికి వెళ్ళినప్పుడు ఎంబడే మరి నిమిషాల లోపల క్షణాల లోపల మనకు బహిర్గతం అనేది జరుగుతూ ఉన్నది. వాటన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా పనిచేస్తాను. కానీ అక్కడ గుండు జరుగుతలేదు. మరి అక్కడ పునాది తీసేటటువంటి పునాది కిందికి పోతలేదని చెప్పి సార్ చక్కని ఉదాహరణ చెప్పిండు. అవన్నీ కూడా ఏం చేయలేము, మనం ఆత్మావలోకనము ఆత్మవిమర్శ చేసుకొని మనకు అందరికీ తెలుసు ఆర్పీలు కానీ ఉపాధ్యాయులు కానీ మనం ఎంతవరకు పనిచేస్తా ఉన్నామో, ఇంకా మన లోపల ఏం లోపాలున్నాయి ఎదుటి వాళ్ళు గుర్తించే అవసరం లేదు, మనకు తెలుసవి. వాటిని మనమే సరిచేసుకొని మరి ఇక్కడ ఎంఈఓ గారు కానివ్వండి, అక్కడ హెడ్ మాస్టర్ కానివ్వండి చేస్తే కాదు, ప్రతి ఒక్క మన ఉపాధ్యాయులము కంకణం మన లోపల మార్పు వచ్చి అక్కడ పాఠశాల లోపల ఆయన అమలు చేసినప్పుడే జరగడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేసుకుంటూ మరి మధ్యలో వచ్చినటువంటి మనకు స్టేట్ ఆర్పీలు వీరేశం సార్ కానివ్వండి, ఈరోజు బాలయ్య సార్ కానివ్వండి, మన అందరు కూడా చక్కని సందేశాన్ని మనకు చక్కని సమాచారం ఇచ్చి పోవడం జరిగింది. అదేవిధంగా మన ఎంఈఓ సార్ గారు మరి ఏ ట్రైనింగ్ సెంటర్ కు వెళ్ళినటువంటి జరిగినటువంటి విషయాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి మన ఉత్తేజపరచడం కోసం వాళ్ళు పనిచేయడం జరిగింది. ఇవన్నీ చేసినటువంటి సక్రమంగా పనిచేసినటువంటి అందరికీ కూడా ముఖ్యంగా ఆర్పీలు గుర్తించుకోవాలి. రామచంద్ర సార్ కూడా చెప్పాడు, మేము చక్కగా పనిచేసినాము, సక్సెస్ఫుల్ అయినామంటే మనం అందరం కూడా పార్టిసిపేట్స్ అందరూ కూడా వారికి సహకరించినందుకు వాళ్ళందరూ కూడా చక్కగా పనిచేసామని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని మనం అందరం కూడా ఏదైనా కూడా మన మండలంలో పట్ల తాండ్ర మండలంలో ఇదే ఆనవాయితీ ఉంటుందని తెలియజేసుకుంటూ మరి పేరున దానిలో గమనించింది ఏంటంటే సార్ ఒకరిని చూజ్ చేసినంటే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న కార్యక్రమాన్ని వాళ్ళకి అప్పచెప్తాడు సార్. ఎవరు ఏ కార్యక్రమాన్ని ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అయ్యి మంచిగా చేయగలుగుతారో, తమది అనుకొని చేయగలుగుతారో ఆ కార్యక్రమాలని వాళ్ళకి అప్పచెప్పి దాన్ని కార్యక్రమాన్ని సక్సెస్ చేయగలుగుతున్నాడు. ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా మండల విద్యార్థి గారికి వారి యొక్క దాని యొక్క కెపాసిటీకి, వారి యొక్క మంచితనానికి, వారి యొక్క దీనికి నిదర్శనం తెలియజేస్తూ మేమందరం కూడా మీ మార్గదర్శనంలో, మీ గైడెన్స్లో ఇంకా ముందుకు సాగుతామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఆర్పీస్ అందరు కూడా చాలా చక్కగా బోధించారు. నేను కూడా అప్పుడప్పుడు క్లాసెస్ విన్నాను. అన్ని సబ్జెక్ట్స్ మ్యాథ్స్ వరకు పరమేశ్వరి మేడం కానీ, తర్వాత మన సీతారాంపేటలో పనిచే ఉమాదేవి మేడం కానీ, తర్వాత ఈవీఎస్కి వచ్చేసరికి ప్రభుశ్రీని సార్ కానీ, శిరీష మేడం కానీ, తెలుగుకి వచ్చేసరికి రామచంద్ర సార్ కానీ, లీలావతి మేడం కానీ, తర్వాత ఇంగ్లీష్కి వచ్చేసరికి హిమబిందు టీచర్ కానీ, మధు సార్ కానీ, ఇట్లా అందరూ కూడా. ఎందుకంటే ఈరోజు శిక్షణ, ఈ 5 రోజుల శిక్షణ గమనిస్తే 15 సంవత్సరాలు, సుమారు 10-14 సంవత్సరాల తర్వాత భోజనాలతో కూడిన ట్రైనింగ్ సెషన్ చూస్తున్నామండి. నాకు తెలిసినంత వరకు 10-14 సంవత్సరాల తర్వాత భోజనాలతో కూడినటువంటి రెసిడెన్షియల్ మోడ్, ఇంచుమించు రెసిడెన్షియల్ మోడ్ అనుకోవాలి మనము. ఇటువంటి కార్యక్రమాన్ని మనకు విద్యాశాఖ అందజేసింది. అట్టి కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో మేము అంటే మా టీం అనుకోండి, ఎంఈఓ సార్ మాకందరికి ఆదేశాలు జారీ చేసిన కానీ జట్టు శ్రీనివాస్ సార్ కానీ, తర్వాత మిగతా వాళ్ళ కార్యాలయ సిబ్బంది మమతకు కానీ అందరికి కూడా అందజేశారు. అందరి సార్ గారి మార్గదర్శనంలో మేము అందరం పనిచేస్తున్నాం. మాదేం గొప్పతనమేం కాదు, వారి యొక్క మార్గదర్శనంలో పనిచేస్తాం. వారు ఏ పని చెప్పినా మేము ఏ క్షణమైనా చేయడానికి సిద్ధంగా మనం తెలియజేస్తూ కార్యక్రమంలో మనం ఏం నేర్చుకున్నాము అని అంటే, మన తోటి ఉపాధ్యాయులే మనకు శిక్షణను ఇచ్చి మనలో అందులో మెలకువలు నేర్పించడం జరిగింది. ముఖ్యంగా మాకైతే మొదటి రోజు మాదేవి టీచర్ గారు మరియు పరమేశ్వరి టీచర్ గారు వారు మాకు ఇంగ్లీష్ నేర్పించడం జరిగింది, మ్యాథ్స్ నేర్పించడం జరిగింది. అందులో
మాధవి టీచర్ గారు పజిల్స్ నేర్పించారు. మరియు టీచర్ పరమేశ్వరి టీచర్ గారు మల్టిప్లికేషన్ మెథడ్, హౌ టు మల్టిప్లికేషన్. యాక్చువల్గా నాకు ఇన్ని సర్వీస్ వచ్చింది కానీ నేను దాంట్లో మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అనేది తిక్కమత పడేవాడాన్ని. టీచర్ అందులో క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరియు రెండవ రోజు శిక్షణలో భాగంగా మన అవసరం రెడ్డి సార్ గారు మరియు హిమబిందు టీచర్ గారు ఇంగ్లీష్లో చాలా మెలకువలు, ముఖ్యంగా హిమబిందు టీచర్ గారు డ్యాన్స్తో పాటు యాక్టివిటీ చాలా బాగా చేయించారు. మన అవసరం రెడ్డి సార్ గారు అయితే ఇట్ ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీ, అలాంటి ఫ్యామిలీస్తో పిల్లలకు ఈజీగా ఎలా నేర్పించాలి, అలాంటి 100 వర్డ్స్ని థర్డ్ క్లాస్లో సెకండ్ క్లాస్ ఈజీగా నేర్పించవచ్చు. సార్ బాగా నేర్పించారు. మరియు మూడో రోజు శిక్షణలో భాగంగా లీలావతి టీచర్ గారు చాలా బాగా నేర్పించడం జరిగింది. మైండ్ మ్యాపింగ్ చేయించడం జరిగింది. ముఖ్యంగా మా రామచంద్ర సార్ గారు మా కరణ్కోట్ పాఠశాల నుండి ఆర్పీగా రావడం మా చాలా ఆనందంగా ఉంది. మా పాఠశాల ఉపాధ్యాయ బృందం అంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నది. మా పాఠశాల నుంచి ఒకసారి ఆర్పీగా ఉండడం చాలా సంతోషంగా ఉందండి. మరియు ఈవీఎస్లో భాగంగా శిరీష టీచర్ గారు, ప్రభు సార్ గారు చాలా బాగా చెప్పారు. శిరీష టీచర్ గారు అయితే ఎనర్జీ అయితే ఎక్స్ట్రాడినరీ టీచర్, చాలా సూపర్గా చెప్పారు. అంత ఎనర్జీ మాకు కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ. వీరేశం సార్ గారు కూడా బాగా చెప్పారు. జీవన నైపుణ్యాల గురించి కేవలం 10 minutes తీసుకుంటా అని చెప్పేసి 1/2 hour చెప్పారు దాదాపు, కానీ అద్భుతంగా చెప్పారు. అందులో మేము ఎలా మారాలో, మా పిల్లలకి ఎలా మార్చాలో, మా పాఠశాల పిల్లలకి ఎలా మార్చాలో చాలా అద్భుతంగా చెప్పారు. జీవన నైపుణ్యాలు అంటే రియల్లీ గ్రేట్. అవన్నీ ఈ చదువుతో పాటు అవి ఉంటేనే బాగుండేది, లేదా చాలా కష్టం జీవితంలో బతకడం అనేది. మరి హరీష్ సార్ ఏ గురించి కూడా చాలా విపులంగా చెప్పడం జరిగింది. ఏఐ ద్వారా ముఖ్యంగా నాకు అనిపించింది ఏమంటే, ఏఐలో పిల్లలకు మనకు గుణకారాలు పెట్టడానికి చాలా మంది పిల్లలు సార్ అది అయిపోయింది సార్ అని చాలా మంది వస్తుంటారు. మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేము, అక్కడ నోట్స్లో పెట్టించలేము. ఏఐ ద్వారా కంప్యూటర్లో భాగంగా తొందరగా కంప్యూటర్ నోట్స్ ఇస్తుంది, కంప్యూటర్ ఎవాల్యుయేషన్ చేస్తుంది. సో మనకు చాలా పని తగ్గుతుంది. ప్లస్ మనం ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మరియు ఇంకో విషయం చెప్పాల్సుకున్నాను సార్. ఆర్పి సార్లు మన శిరీష టీచర్ మరియు రామచంద్ర సార్ గారు ఒక స్టోరీ చెప్పారు స్టార్టింగ్లో. అదేది గొడ్డలి చాలా చక్కగా మనకు బోధించారు. చూడండి, విద్యార్థులకు చెప్పడం చాలా సులువు, కానీ విద్యార్థులకు నేర్పే గురువులకు చెప్పడం అంటే చాలా కష్టం అండి. అలాంటి కార్యక్రమాన్ని ఆర్పీలు చాలా చక్కగా తమ స్థాయికి మించి చెప్పడం చాలా వాళ్ళ ప్రత్యేక పిఆర్టీ సంగతి తరపున ధన్యవాదములు. అదేవిధంగా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి. క్వశ్చన్ అంటే అన్నిసార్లు ఏమో కాదు, వచ్చిన డైలాగు 1 2 ఎవరండి ఈ డైలాగు? లీలావతి మేడం కాదు. వెరీ గుడ్ ఆర్పి రామచంద్ర కాదండి ఈ డైలాగు. అదేవిధంగా హిమబిందు మేడం గారు క్లాస్ చెప్పుకుంటూ అన్ని ఫీడ్బ్యాక్ మొత్తము మహిళా టీచర్ నుంచి వస్తున్నాయి, మీ అబ్బాయి సంవత్సరాలు ఎప్పుడు రావట్లేదు అంటుంటే మా దగ్గర సార్ చెప్పడం, సార్ మేము ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాము అని చెప్పాడు. చాలా చక్కగా అనిపించింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు చాలా చక్కగా క్లాసులో చెప్పడం జరిగింది. అదేవిధంగా మధు సార్ కానీ ప్రభు సార్ కానీ మా మిత్రులంతా చెప్పారు. మధు సార్ కానీ చిన్న కాంప్లైంట్ ఉంది దాని మీద, ఆయన మీద నాకు సారు ప్రతి క్లాస్లో రూల్ నెంబర్ 1 లోపల ప్రతిసారి ఎప్పుడు ఇంతగా రెండోది ఇది ఈ ఎప్పుడు చూడు మల్కాపూర్ వాళ్ళు చాలా మంచి చెప్తున్నారు, ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, రెస్పాన్స్ ఇస్తున్నారు క్లాస్ రూమ్ లోపల, లేకుంటే కోట్ బాస్పల్ వాళ్ళు ఇస్తున్నారు. కానీ మా కొత్లాపూర్ టీచర్ చాలా చక్కగా రెస్పాన్స్ ఇచ్చారని అనుకుంటున్నాను. ఇది ఒకటి మధుసార్ గారు ప్లీజ్ మరొకసారి చెప్పకుండా చూసుకోండి. చివరిగా పిఆర్టు ఈ సభకు కాకుండా పిఆర్టు సంఘంగా అనిపిస్తున్నాను సార్. ఎంబీఓ సార్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్, మా సర్వీస్ బుక్లు పెండింగ్లో ఉన్నాయి సార్. ఇక్కడ చర్చించాల విషయం కాదు, కానీ పిఆర్టు సంఘ తరపున అడుగుతున్నాను సార్. సార్ కాంప్లెక్స్ వాళ్ళకు ఒక ఇంటిమేషన్ ఆల్రెడీ మీరు హెచ్ఎం మీటింగ్లో చెప్పారు సార్ గారు, మీరు మీ యొక్క సర్వీస్ బుక్లు అప్డేట్ చేసుకోండి అని చెప్పారు. కాబట్టి ఇది జూన్ ఆర్ జూలైలో కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సిందిగా పేరు సార్ ఎంఏ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇంతకుముందు మధ్యాహ్నం మా సార్ వాళ్ళు అంటున్నారు, ఎవ్రీ మంత్ ఇదే విధంగా చెట్ల కింద మంచి వాతావరణంలో పడ్డ ప్రతి నెల ఒక రోజు ఈ విధంగా మీటింగ్ కట్టేసి మాకు చక్కటి భోజనాన్ని పచ్చదనం కింద చేస్తే బాగుంటుంది. ఇది వనభోజనం లాగా ఉంటుంది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. వేడి భోజనం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క నెల ఇవన్నీ చేస్తే బాగుంటుందని అందరూ అడుగుతున్నారు కాబట్టి మీ దృష్టి తీసుకొచ్చాను సార్. ప్రతి ఒక్కరికి దానికి ఒకటే ఒక సంకల్పం మనసులో ఉన్నటువంటి ఒక ఏంది అంటే ధైర్యం.
ఎన్నో కాన్సిక్వెన్సెస్ వచ్చినా కూడా దాని ధైర్యం ఏంటంటే ఎదుటి దాని ఎంత పొడవైనా, ఎంత తెలివైనదున్నా, ఎంత బలవంతమైనదున్నా కూడా నేను దాన్ని చంపి తినే శక్తి నా దగ్గర ఉంది అని చెప్పేసి ఆ ధైర్యంతో అది జీవిస్తూ ఉంటుంది. కాబట్టి అది అడవికి రాజయింది. ఈ సందర్భం ఎందుకు చెప్పానంటే, మనం మనోధైర్యంగా ఉన్నాము అని అంటే మన జీవితంలో వచ్చేటువంటి ఒక ఆటుపాటులతో పాటు మన వృత్తిలో వచ్చేటువంటి ఒక ఆటుపాటులను కూడా ఎదుర్కోవాలి అని అంటే ఈ రోజు సార్ చెప్పడం జరిగింది. కమ్యూనికేషన్ స్కిల్స్, కెపాసిటీ బిల్డింగ్ గురించి సార్ చాలా వివరంగా చెప్పారు, మన ఎంఏ సార్. దాని తర్వాత అంజలయ్య సార్ గారు దాన్ని ఫ్యామిలీ రిలేటెడ్ గా, తన యొక్క సరౌండింగ్స్ రిలేటెడ్ గా చేసుకుంటూ చెప్పడం జరిగింది. కాబట్టి అది చెప్పడం ఎప్పుడైతే వినిపించిందో ఇమీడియట్ గా నా మనసులో ఈ విధమైనటువంటి కథ చెప్తే బాగుంటుందని చెప్పేసి, అంటే ఏనుగు బలవంతుడైనా, జిరాఫ్ ఎంత పొడవు అయినటువంటిదైనా, తన కాళ్ళు పొడవు ఉంటాయి, ఎంత ఇదైనా వచ్చు. తర్వాత చీత అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు అయినా కూడా ఈ 4 కంటే కూడా శక్తివంతమైన సింహం ఎందుకైందంటే తన మనసులో ఒకటి ఉంటుంది. ఎంతటి జంతువైనా, ఎంతటి పెద్దదైనా కూడా నా ముందు బలాదూరే అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి మన జీవితంలో వచ్చేటువంటి ఒక ఆటుపోట్లు, సమస్యలు, ఆర్పీల గురించి చాలా చక్కగా వివరించారు, చెప్పారు. చాలా ధన్యవాదాలు మీ అందరికీ. అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ వృత్యంతర శిక్షణలు మనకు చాలా అవసరం రిఫ్రెష్మెంట్ కావడానికి. ఎందుకంటే మనము ప్రతిరోజు పాఠశాలకు వెళ్తుంటాం, ఎన్నో విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి. పిల్లలు మారుతుంటారు కానీ మనం మారము, పరిసరాలు మారవు, మన స్కూల్ పరిసరాలు మారవు, తర్వాత సబ్జెక్ట్ అనేది మారదు. కానీ ఈరోజు ఉదయం అటెండెన్స్ నుంచి మనము సాధించే ఎల్ఓస్ వరకు ప్రతి ఒక్కటి అప్డేట్ కావాల్సిన అవసరం మనకు ఉంటుంది. కాబట్టి మనం అప్డేట్ అవుతూ మన పిల్లల్ని కూడా అప్డేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మనకు ప్రతి సంవత్సరం ఇలాంటి వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు పెడుతుంది. వాటిని మనం సద్వినియోగం చేసుకుంటూ మనం ఇక్కడ నేర్చుకున్న అంశాలను ప్రతి ఒక్కరము పాఠశాలలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మా తరపు నుంచి మేము కోరుతున్నాము. చాలా ధన్యవాదాలండి. ఇంతకంటే ముందు రామచంద్ర సార్ చెప్పినట్లు మేము సరే 5 రోజుల ఎండలో వెళ్ళి ఇబ్బంది పడుకుంటూ అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది ట్రైనింగ్ పొందినప్పుడు. కానీ అది ఇక్కడ వచ్చిన తర్వాత మీ సహకారం ఉండడం వల్లనే అది ఎంతో విజయవంతం అవుతుంది. మీరందరూ చక్కగా పార్టిసిపేట్ చేస్తేనే, అంటే టాపిక్ ని డైవర్ట్ చేయకుండా మంచిగా మేము చెప్పినట్లు తర్వాత మంచి స్వేచ్ఛా వాతావరణంలో ఇలాంటి కార్యక్రమం జరుగుతుండడం వల్ల మాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. సరే కొంచెం వరకు కష్టపడ్డా కూడా చాలా సక్సెస్ అయ్యామని చెప్పి మాకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీ సహకారం వల్లనే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా ముగిసింది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా నిజంగా ఇక్కడ ఒక పెళ్లి వాతావరణం, ఒక పండగ వాతావరణం లాగా అనిపించింది. ప్రతిరోజు మనము అందరం కలిసి భోజనాలు చేయడము, తర్వాత అందరం కలిసి మాట్లాడుకోవడం, ఒక మంచి పిక్నిక్ టైప్ లో ఇక్కడ ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమం చాలా బాగా జరిగింది. అయితే నేను కూడా కొంతమంది టీచర్స్ ని అడిగాను, ఎవ్వరు బోర్ ఫీల్ కాలేదు. 5 రోజులు ఇంకా ఉంటే బాగుంటుంది అనే దాంట్లోనే ఉన్నారు, కానీ ఎవ్వరు బోర్ ఫీల్ కాలేదు. ప్రతి ఒక్కరు చక్కగా పాల్గొన్నారు, ప్రతి ఒక్కరు చక్కగా నేర్చుకున్నారు విషయాలు. చాలా సంతోషం అండి. ఇంకోటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి, అదేవిధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా మన బోధనా వ్యూహాలు కూడా మనం మార్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆర్పీస్, తెలుగు ఆర్పీస్ మరియు ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ ఆర్పీస్ అందరూ చాలా చక్కగా బోధించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం లోపల ఈ ఆర్పీస్ లోపల ఎంతో అనుభవజ్ఞులైనటువంటి ఆర్పీస్ ఉన్నారు. లీలావతి మేడం, పరమేశ్వరి మేడం మరియు ప్రభు సార్, మధు సార్, మరియు నూతనంగా వచ్చినటువంటి ఆర్పీస్ ఉన్నారు. శిరీష టీచర్, హిమబిందు టీచర్, మరియు అదేవిధంగా ఉమాదేవి టీచర్, అదేవిధంగా మిగిలిన ఆర్పీస్ అందరూ కూడా నూతనంగా వచ్చిండ్రు. కానీ వాళ్ళు ఎంతో అనుభవం ఉన్నటువంటి ఆర్పీలాగా మాకు శిక్షణ అందించడం జరిగింది. కాబట్టి ఈ ఆర్పీస్ అందరికీ మరియు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి శిక్షణ ఇచ్చినటువంటి హరి సార్ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ జీటీఏ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్రమంలో ముందుగా చెప్పాలంటే నేను తెలుగు క్లాస్ విన్నాను. తెలుగులో లీలావతి గారు, శ్రీమతి ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు లీలావతి మేడం గారు, అదేవిధంగా రామచంద్ర సార్ గారు. లీలావతి మేడం గారు మేము అపాయింట్ అయినప్పుడు మాకు శిక్షణ ఆమెనే ఇచ్చారు.
కాబట్టి ఆ శిక్షణ కొంతవరకు మాకు తోడ్పడింది అనుకుంటున్నాం. ఎందుకంటే ఆమె శిక్షణ అంత నైపుణ్యంగా ఉంటుంది, అందరినీ అట్రాక్టివ్ అయ్యే విధంగా ఉంటుంది, ప్రోత్సహించే విధంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారి యొక్క శిక్షణ అనేది తప్పకుండా మండలానికి అవసరమని తెలియజేస్తూ, అదేవిధంగా మన రామచంద్ర సార్ గారు క్లాస్ని ఎక్కడ బోర్ కానివాడు, మళ్ళీ చెప్పు అంటే చెప్పానంట డైరెక్ట్, అంతే. ఒకటేసారి వినాలి, ఒకటేసారి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అది కూడా ఉండాలి. ఒకే కాన్సెప్టే చెప్పుకుంటూ పోతుంటే కూడా కాన్సెప్ట్ వినేవాళ్ళు ఉండరు. కాన్సెప్ట్ కాకుండా కాన్సెప్ట్ ఏతర సబ్జెక్టును కూడా తీసుకొని చెప్పినప్పుడే క్లాస్ రూమ్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్లోకి వస్తే మధుసూదన్ రెడ్డి సార్ గారు అనుభవజ్ఞుడు. మండలం లోపల ఎంఈఓ సార్ గారు చెప్తే అసలు వెనకడుగు వేయకుండా ఎన్ని పనులున్నా వదిలేసి ఇక్కడికి వచ్చే వ్యక్తి మధుసూదన్ రెడ్డి సార్ గారు. మండలం లోపల ఇంగ్లీష్ అంటే మధుసూదన్ రెడ్డి సార్ గారినే మారిపోయింది. మధు సార్ చెప్తూ ఉంటే చిన్న పిల్లలకైనా ఎంతమంది క్వశ్చన్ అయినా ఎన్ని అయినా వేయండి, నేను చెప్పేదే చెప్తా అంతే. ఇంకా మళ్ళీ కాంట్రవర్సీగా ఇంకో క్వశ్చన్ వేయడము, అది ఎట్లా ఇవ్వడము, ఇది ఎట్లా ఇవ్వడము అంటే మీదే రైట్ అంటాడు అంతే. లాస్ట్కి వచ్చేసి అప్పుడు సాఫీగా జరిగిపోతుంది ఇంకా క్లాస్. ఇంకా ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. మేడం హిమబిందు మేడం చెప్పేటప్పుడు లేదు. అయితే నేను హిమబిందు మేడం క్లాస్ ఎక్కడ విన్నాను అంటే కాంప్లెక్స్లో విన్నా. కాంప్లెక్స్లో విన్నప్పుడు మనకి ఇక్కడ ఇంగ్లీష్ ఆర్పి ఒకరు తక్కబడ్డప్పుడు ఎంఈఓ సార్ గారు కొద్దిగా ఎవరన్నా ఉంటే ఒకసారి చూడండి అంటే తక్కున ఎందుకో హిమబిందు మేడం పేరు చెప్పాను. ఫోన్ నెంబర్ ఉందా అన్నాడు. సార్ మళ్ళీ మీరు చేయండి అంటే మేము చేస్తే వస్తారో రాలేదు సార్, మీరు ఒకసారి మీరు కాల్ చేస్తే బాగుంటుంది, మీరు చేయండి సార్ అంటే సార్ వెనకనే కాల్ చేయంగానే ఒకటే మాటకి సార్ నేను చేస్తా అని చెప్పేసింది అంతే మేడం. ఆమె క్లాస్ వినలేదు కానీ అందరు చెప్తుంటే విన్నా, చాలా బాగుంటుందని. మళ్ళీ అవకాశం వస్తే మీ క్లాస్ తప్పకుండా వింటా మేడం. తర్వాత పరిసరాల విజ్ఞానానికి వస్తే మా శిరీష మేడం గారు చాలా చక్కగా బోధించారు. ఎగ్జాంపుల్తో సహా క్లాస్ రూమ్లో ఎలా బోధించాలి, పిల్లలతో అట్రాక్టివ్గా ఎలా ఉండాలి, ఏ విధంగా మనము పిల్లలకు బోధిస్తే అర్థమవుతుందనే విషయాన్ని చాలా చక్కగా బోధించారు. అదేవిధంగా మా మిత్రుడు ప్రభు సార్ గారు కొత్తగానే ఆయన 2014లో ఎప్పుడో ఆయన ఆర్పిగా చేశారు. ఆ తర్వాత సరే జూనియర్లకు అవకాశం ఉంటుంది, సరే ఏదో కారణాల వల్ల వదిలేసి ఎంఈఓ సార్ ఒక విషయం అడగంగానే తాను కూడా ఒప్పుకొని చక్కటి పరిసరాల విజ్ఞానాన్ని మనకు అందించారు. అదేవిధంగా ముఖ్యంగా గణితానికి వస్తే గణితం మొత్తం విన్నా నేను. క్లాసు కొద్దిసేపు మాత్రమే వినలేదు అనుకుంటా. దాంట్లో పరమేశ్వరి టీచర్ చాలా చక్కగా బోధించింది. ఎక్కువగా ఇంటరాక్ట్ అయింది కూడా నేనే. చూద్దాం మేడం ఎంతవరకు లోపల నుండి తీసుకొస్తుంది అని. ఎంత అడిగినా కూడా తీసుకొని వచ్చేసింది మంచిగా. ఎంత డీప్గా అడిగినా కూడా ఈజీగా తీసుకొని వచ్చి పక్కకు పెట్టింది. కాబట్టి ఇక చాలా అనుకుని బయటకు వచ్చేసింది. ఇక తర్వాత ఇక్కడ సీతారాంపేటలో పనిచేసే ఉమాదేవి ఉన్న ఆర్పి సార్ కి కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఈ మాత్రం కూడా చేయగలిగిన. అండ్ టు మై డియర్ ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేసినందుకు, మీ ఎంకరేజ్మెంట్ వల్ల కూడా నేను ఈ విధంగా ఇవాళ ఇంత చేయగలిగిన. అండ్ ఆల్ ద టీచర్స్, నేను తరగతిలో ఉన్నప్పుడు మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్, మీరు నన్ను టీచర్ చెప్తుంది వినాలి, చెప్పాలి అని నేను చేయించిన యాక్టివిటీస్లో కూడా మీరందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు మీరందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మై డియర్ సార్, మీకు కూడా నా యొక్క పాదాభివందనం సార్. మీరు నాకు చిన్నప్పుడు మీరు నేర్పించినందుకే నేను ఇంత ధైర్యంగా ఏదైనా చేయగలుగుతున్నాం. ఎంత విన్నా ఏం చేసినా సార్ వాళ్ళ సపోర్ట్, వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నందుకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. చాలా సంతోషం అమ్మ. ఇది మరి పిల్లలకు నేర్పించవలసిన అవసరం మనది. మరి వేదిక మీది నుంచి మరి తన గురువుకు పాదాభివందనం అనేది చాలా చక్కటి సందేశం మేడం. చాలా మరి నెక్స్ట్ మరి మ్యాథ్స్ గురించి మరి పరమేశ్వరి మేడం గారు ఒకసారి 2 నిమిషాలు సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మరి తొందరగా కంప్లీట్ చేస్తే సమయం కూడా ఆసన్నమవుతుంది. సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా అన్ని విషయాలు ఉండాలి, తొందరగా మాట్లాడాలి. వేదికను అలంకరించిన గౌరవనీయులు పెద్దలు ఎంఈఓ సార్ గారికి మరియు అందరు హెడ్ మాస్టర్ సార్ వాళ్లకు, నా ముందున్న ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయునులకు ఈరోజు సాయంకాల సమావేశ స్వాగతం, సుస్వాగతం. నాకు ఏదైనా కొంచెం కథ రూపంలో చెప్పడం అలవాటు. అదే ఒక చిన్న కథ చెప్తాను, తొందరగా అయిపోతుంది. ఒక రాజు ఉంటుండే.
ఆ రాజుకి ఏమి అలవాటు అంటే ప్రతి పౌర్ణమి రోజు నలుగురికి తను ఏం కోరుకుంటే అది ఇచ్చే అది ఉంది అనమాట తన గుణము. ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరు వాళ్ళకి లేనిది ఒక పున్నం రోజు అనమాట, అది పున్నం రోజు ఇచ్చే అలవాటు ఉంటుండే. ఆ రాజు ఏం చేస్తుండే, ప్రతి పున్నంకి ప్రజల యొక్క కోరికలు తీరుస్తుండే. అట్లే ఒక రోజు ఏమవుతుందంటే నలుగురు వస్తారు ఆ పున్నం రోజు. వచ్చి ఒకరేమో తన బిడ్డ యొక్క వివాహం గురించి అమౌంట్ అడుగుతారు, ఇచ్చేస్తారు. ఇంకొకరు తన కొడుకు యొక్క ఉద్యోగం గురించి అడుగుతారు, ఇచ్చేస్తారు. ఇంకొకరు వచ్చేసి ఇల్లు గురించి అడుగుతారు, ఇచ్చేస్తాడు. ఇంకొకరు వచ్చి కూడా తన భౌతికమైన సమస్యకు సంబంధించి అడిగితే ఇచ్చేస్తారు. వాళ్ళతో పాటు ఒక చిన్న పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు వస్తారు. 5 ఏళ్ల పిల్లవాడు కూడా అన్ని ఇచ్చేసినాక రాజు వెనుదిరిగి వెళ్ళిపోతుంటాడు. రాజు వెనుదిరిగి వెళ్ళిపోతుంటే రాజా అని పిలుస్తాడు ఆ చిన్న పిల్లవాడు. పిలవంగానే రాజు వెనకకు చూస్తే చిన్న పిల్లవాడు ప్రేమతోటి దగ్గరికి తీసుకుంటాడు బాబును. తీసుకొని ఏం కావాలి బెట్ట నీకు అని అడుగుతాడు బాబును. బాబు ఏం అడిగిండొచ్చు, మామూలుగా వాడి ఏజ్కి తగ్గట్టుగా చిన్న చిన్న ఏవైనా ఐటమ్స్ అడిగిండొచ్చు అని మనం ఊహిస్తాం. కానీ బాబు ఏం అడిగిండంటే, రాజా నాకు నీతోటి ఆడుకోవాలనుంది, మా ఇంటికి వచ్చి నువ్వు ఆడుకో అంటారు. ఆడ ఆడుకోవడము అనే అది వినంగానే సభలో రాజులు ఉంటారు కదా, అక్కడ ఉన్న మంత్రులు ఉంటారు కదా, వాళ్ళంతా ఆలోచనలో పడతారు. అరే రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకోవడం ఏంది అని మంత్రులంతా పడతారు. కానీ రాజుకేంది, మాట ఇచ్చేస్తారు కంపల్సరీ, నువ్వేమడిగినా తీర్చేస్తా అని. ఆ చిన్న బాబు యొక్క ప్రేమను చూసి ఇచ్చేస్తాడు. కాబట్టి నెలలో ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రాజు అంగీకరిస్తాడు. అప్పుడు ఏమవుతుంది, పక్కనున్న వాళ్ళందరికీ టెన్షన్ అయ్యి వాళ్ళంతా ఏం చేస్తారు, ఆ బాబు ఉన్న గ్రామానికి రహదారులు, వీధి దీపాలు, బాబు యొక్క ఇల్లును రంగులు మెరుగులతోటి తీర్చిదిద్దుతారు. అయితే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే, నేను అక్కడ బాబు యొక్క కోరిక నిస్వార్థమైంది, నిస్వార్థంగా యాక్సెప్ట్ చేసిండు. అంటే మనలో కూడా ఉండాల్సిన గుణం ఏంది అంటే నిస్వార్థంగా ఉండాలి, యాక్సెప్ట్ చేయాలి. నాకు ఎంఈఓ సార్ అవకాశం ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఇబ్బందిగా, నాకు హెల్త్ ప్రాబ్లం ఉండి నో అని చెప్పిన. కాకపోతే సార్ కాల్ చేయడం వల్ల లేదు అవకాశంని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో నేను ఒప్పుకోవడం జరిగింది. అంటే నిస్వార్థంతో ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తూ మీ అందరి సహకారాలతోటి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, హృదయపూర్వకమైన ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాట్యం చేసే వేళ అలుపే ఎరుగని శ్వాస, రాగం తీసే వేళ దిశలన్నీ తలవంచి తొలిగే క్షణం, ఆకాశం పలికింది అభినందనం, అదిగదిగో మన కోసం తారాగణం, తణుకులతో అందించే నీరాజనం, మన దారికెదురున్నదా మనసున్న కనులుంటే ప్రతి చోట మధుమాసం కనిపించదా, నవ్వే పెదవుల పైన ప్రతి మాట ఒక పాటే, ఆడే అడుగులలోన ప్రతి చోట పూబాటే, గుండెల్లో ఆనందం కొలువున్నదా, ఎండైనా వెన్నెల్లా మురిపించదా, కాలాన్ని కవ్వించే కళ ఉన్నదా, కష్టాలు కన్నీళ్ళు మరిపించదా, జీవించడం నేర్పదా, మనసున్న కనులుంటే ప్రతి చోట మధుమాసం కనిపించదా, కనులున్న మనసుంటే బ్రతుకంతా మన కోసం అనిపించదా, బంగారు భావాల ప్రియ గీతం, రంగేళి రాగాల జలపాతం మనలోని చూపించనా, లా 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 లా
లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా. థ్యాంక్ యూ. పిఆర్టీ సంఘం నుంచి సన్మానం చేస్తున్నాం. శ్రీనివాస్ రెడ్డి నారాయణపూర్ గారు. సీనియర్ ప్రధానోపాధ్యాయులు మరి మన మండలంకు రావడం వెంబడే మరి ముఖ్య పాత్ర వహిస్తూ విఘ్నేశ్వరుడిని శృతిస్తూ శ్రీ గణనాథ సింధూరవర్ణ కరుణ సాగర కరివదన లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత లంబోదర లకుమికర మా పద సరి రి సద ప మ పరి మ పరి సరి మా గరి సరి గరి స రి మ పద మ పద ప మ గరి సరి మా గర సరి గరి స శుద్ధ చారణ సకల విద్య ఆది పూజిత సర్వోత్తమ తే నమో నమో లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత లంబోదర లకు పమగరి సరి మా గరి సరి గరి స రి మ పద మ పద పమ గరి సరి మా గరి సరి గరి స. ఇప్పుడు మరి ఉపాధ్యాయులందరూ ఉత్సాహముతో గడిపిరి 5 రోజుల శిక్షణ ఎంతో ఆనందము 5 రోజుల శిక్షణ ఎంతో ఆనందము 5 రోజుల శిక్షణ ఎంతో ఆనందము. సక్సెస్ఫుల్ కావడానికి సహకరించినటువంటి అందరికీ టీచర్స్కి ముఖ్యంగా ఈ 5 రోజులు ఎటువంటి ఇబ్బందులు కాకుండా ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కేంద్ర బిందువుగా ఉంటూ తాను వెన్నంటి ఉండి అందరికీ సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి, ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా పాయింట్అవుట్ చేసుకుంటూ తను ఎక్కడ ఏ అంశాన్ని కూడా లోటుపాట్లు లేకుండా భోజనాల దగ్గర అనుకోండి, తర్వాత క్లీన్ హైజీనిక్ ఆఫ్ క్లాస్ రూమ్స్ అనుకోండి, ఐఎఫ్పి ప్యానల్స్ విషయంలో అనుకోండి, వాష్రూమ్స్ అనుకోండి, భోజనాలు ప్రతి విషయంలో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ మానిటరింగ్ చేసి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ కావడానికి కారణమైనటువంటి మండల విద్యాశాఖ అధికారి వెంకటయ్య సార్ గారికి ప్రత్యేక మేడం వెంకటమ్మ గారిని విద్యాధికారి గారు సన్మానం చేస్తున్నారు. తర్వాత మమత సుభాష్ సార్ సుభాష్ తొందర రావాలి. రాజశేఖర్ సంకల్పం గట్టిదైతే మనసు మంచిదైతే ఆ వర్ణదేవుడు కూడా మనపై కరుణ చూపిస్తాడు. సార్ నెక్స్ట్ రాజశేఖర్ వచ్చిందా? రాజ్ కుమార్ ఎక్కడ ఉన్నారు? ఆర్పి లేడా? రాజ్ కుమార్ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. తర్వాత లాస్ట్ రోజు జనరల్ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. ఈ ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ అనేది మనకు 2022-23 అకాడమిక్ నుంచి మనం ప్రతి సంవత్సరం శిక్షణ తీసుకుంటున్నాము. ఈ సంవత్సరం ఏమంటే కొత్తగా ఈవీఎస్ సబ్జెక్ట్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మళ్ళీ డిజిటల్ లిటరసీ గురించి కూడా మనం కొత్తగా నేర్చుకోవడం జరిగింది. సో ఈ శిక్షణను చెప్పేటప్పుడు మన తాండూరు మండల ఉపాధ్యాయులందరూ ప్రతి రూమ్లో
ఓపికతోటి కూర్చొని మాతోటి ప్రతి సెషన్లో ఇంటరాక్ట్ అవుతూ మా కోఆపరేట్ చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో వినోద్ సార్ అన్నట్టు వాళ్ళ రూమ్ నెంబర్ 1లో చెప్పేటప్పుడు వాళ్ళ పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి దాంట్లో ఇంటరాక్షన్ అయ్యారు, ప్రతి యాక్టివిటీలో పాల్గొన్నారు. ఆ విషయం నేను చెప్పిన ఆడ అందరితో పాటు అన్ని పాఠశాలల పేర్లు చెప్పిన. ఫస్ట్ కొత్లాపూర్, మల్కాపూర్, బాస్పల్లి అన్ని పాఠాలతో చెప్పిన. సార్ అప్పుడు ఉన్నారో లేరో తెలియదుగా, అదేమన్నా ఇదైతే మళ్ళొకసారి చెప్తున్నా సార్. మీ కొత్లాపూర్ ఉపాధ్యాయులు మీతో పాటు మీ 3 ఉపాధ్యాయులు శ్వేత టీచర్, శారద టీచర్, వజ్రమాల టీచర్ ప్రతి ఒక్క యాక్టివిటీ వర్క్ చేసి చూపించారు. పాట పాడారు, రైమ్ పాడారు. ఇక వినోద్ సార్ అయితే రోల్ ప్లే చేసి కూడా మాకు రోల్ ప్లేగా నిలిచారు ఆయన అందరికీ. సో మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాతోటి ఆర్పిలకు కూడా ఈ కార్యక్రమం ఇంత చక్కగా విజయవంతంగా కావడానికి సహకరించినందుకు నాతోటి ఆర్పిలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా సార్ నాకు ఫోన్ చేసి ఒక 2 రోజులు 3 రోజులే ఉంది, ఎంఏ సార్ ఫోన్ చేసి నేను ట్రైనింగ్కి వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. అయితే నేను పోవాలా సార్? దయచేసి ఏమనుకోవద్దు రామచంద్ర సార్, మళ్ళీ మీరు ముఖం మీదే అంటారు. దయచేసి టీచర్లు ఎవరు కూడా వెళ్ళిపోవద్దు, ఎందుకంటే ఇంత 5 రోజులు చేసుకున్న దానికి అర్థం ఇదే కాబట్టి దయచేసి. విగ్రహాలు వెళ్ళడం ఉంది, మీరు తెలుగు ఆర్పీగా వెళ్ళాలి రామచంద్ర అని నాకు ఎంఏ సార్ ఫోన్ చేయడం జరిగింది. నేను వెళ్ళాలి నా సార్ అని నేను సార్ క్వశ్చన్ వేసిన. అందరూ నీ పేరే చెప్పిన సార్ అని చెప్పింది. అందరు నా పేరే చెప్పినంట, సార్ కుటుంబం ఉండాలంతా చెప్తే ఇక నాకు సంతోషమైంది. అందరు నా పేరు చెప్పినాక ఇంకేముంటుంది, అంతకన్నా మించి నేను హ్యాపీగా 5 రోజులు ట్రైనింగ్ చేసుకొని ఇంటి దగ్గర నాకు తెలిసింది నేను ప్రిపేర్ అయ్యి మీకు అన్ని రకాలుగా 3 రూములు 5 రోజులు మీరు అందరూ చాలా చక్కగా విన్నారు. అక్కడ తెలిసింది, నేను నేర్చుకున్నది, విన్నది నా అనుభవం అనుకోండి. మీకు ఉన్నదంతా నేను శాయశక్తులనే ప్రయత్నం చేసి నేను ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా బెస్ట్గానే చేశాను అనుకుంటున్నాను. నేను చెప్తలేదు, మీరు చెప్పినందుకు అంటున్నా. ఇప్పుడు ఇంతసేపు చెప్పింది కదా సార్, బాగా చెప్పినని అనుకుంటున్నా. ఇక దాదాపు అన్ని అంశాలు కవర్ చేసినాము. చర్చలో అందరూ పాల్గొన్నారు. ఇక ఇక్కడ నేర్చినటువంటి అంశాలు 3 క్లాసుల లోపల ఎవరికి బోర్ రాకుండా స్పష్టంగా అందరూ నా లోపలనే నిమగ్నమై ట్రైనింగ్ లోపల నిమగ్నమై చక్కగా విధించడం జరిగింది. అందరూ ట్రైనింగ్ చక్కగా నేర్చుకుని ఆశిస్తున్నాను. 5 రోజులు శిక్ష కాకుండా శిక్షణకు వచ్చినాము, ట్రైనింగ్కి వచ్చిన ఫీలింగ్లోనే ఉన్నట్లుగా మీ ముఖాల్లో నాకు అందరికి కనిపించింది. ఇక్కడ ఎవ్వరూ బోర్గా ఫీల్ చేయడానికి కాలేదు. అందరూ హ్యాపీగా ఉన్నప్పుడే మనం క్లాస్ యొక్క సెషన్ వింటాం. లేకపోతే సార్ ఎప్పుడు పోతాడు, సార్ ఎప్పుడు చేస్తాడు అనేటటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి ఆ విధంగా మీకు అంతా ఉల్లాసపరచుకుంటూ సంతోషంగా నేను 5 రోజులు చెప్పడం జరిగింది. ఇదే విధంగా నేర్చుకున్నటువంటి అంశాలు ఇక్కడ మీ ముందుంచడం జరిగింది. కాబట్టి ప్రతి అంశాన్ని నాతో పాటుగా మిగతా ఆర్పీలు కూడా చాలా స్పష్టంగా ఆయా సబ్జెక్టుల లోపల ఆయా క్లాసుల లోపల ఎవరిది వాళ్ళు తన యొక్క సామర్థ్యాలను వినియోగించి మీకు ధరదత్తం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంత చక్కగా అందించినప్పటికీ కూడా ఇంకేమైనా మీకు అందించలేనటువంటి వ్యవస్థ కానీ లోపాలు కానీ మరోపాలు ఉండొచ్చు. ఇంకా భవిష్యత్తు లోపల కాంప్లెక్స్ సమావేశాలు క్లాస్ చెప్తే విన్నటువంటి శిరీష మేడం ఈరోజు తను క్లాస్ చెప్తే నేను విన్నాను ఈరోజు. అది చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే తను చెప్పే విధానం చాలా బాగుంటుంది. ఎక్స్ప్లెనేషన్ విధానం కానివ్వండి, ప్రతి ఒక్క అంశాన్ని కూడా చక్కగా చెప్తుంది. అది నాకు ఈరోజు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా ఇలాంటి వాతావరణంలో అన్ని వ్యవస్థలను కూడా, అంటే మధ్యాహ్న భోజనం కావచ్చు, స్నాక్స్ కావచ్చు, టీ కావచ్చు, ఎలాంటి మనకు అవరోధాలు లేకుండా అన్ని సక్రమంగా అందించినటువంటి మన మండల విద్యాశాఖాధికారి వెంకటరావు గారికి, మరియు ఆ సార్ వెనుకుండి అన్ని కార్యక్రమాలు నిర్వహించినటువంటి పెద్దలకు మరియు సంఘ బాధ్యులకు అందరికీ కూడా టీపీఎస్ తరఫున, తపస్సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం. కులము లేదే మతము, అంతా మనము సమానము అనాలి ప్రస్తుత సమాజము. కులమన్నది గాలికి లేదు, మతమన్నది నేలకు లేదు, నింగికి నేలకు భేదం లేదు. ఆకాశం అందరికొకటే, ఆరని ఆ సూర్యుడు ఒక్కడే. లాలలా
లా 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 లా. కృష్ణా గంగా కావేరి తుంగభద్ర మరిపినాకిని నదుల జలాలను నిధులుగా చేసి భరత భూమినే భాగ్యసీమగా చేసే మార్గం కనిపెట్టండి. లా 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 లా. నా దేశం భారతదేశం, నా జాతి మానవ జాతి. ఇటువంటి దేశభక్తి గీతాలను గాని నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం. ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఈ విజయం నీ కోసం నా కోసం. ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయి ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యం ఎంతున్నా గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఈ విజయం నీ కోసం నా కోసం. ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఎంత చేసినా ఎదగలేమని దిగులు చెందబోకు, ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు. ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని. రాదురా ఈ విజయం నీ కోసం నా కోసం. ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పడిపోయిన చోటే పైకెదగడం ఎట్లను పదును పెట్టు మొదలు. 10 మందిలో నీ ప్రతిభను చూపగా పట్టుదలతో కదులు. ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు, వేల ఏళ్ళు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఈ విజయం నీ కోసం నా కోసం. ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఈ విజయం నీ కోసం నా కోసం. ఇచ్చి ఇవన్నీ కూడా ఏర్పాట్లను ఆయన చేశాడు. మరి వారి భార్య పిల్లలకు బంధుమిత్రులకు అందరూ కూడా స్వామి కరుణాకటాక్షాలు నిండుగా ఉండాలని కోరుకుందాం. అదేవిధంగా మనం కూడా అటువంటిది మంచి ప్రేమ మరి అనురాగాలతో ఈ మండలాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. ఇటువంటి దాతలు కూడా రావడం సారి యొక్క అదృష్టం, మన అదృష్టం అందరిది కూడా కోరుకుంటున్నాం. రామచందర్ గారు పనిస్తున్నాం. శిరీష మేడం గారిని సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. పాస్ అవ్వాలి మేడం, చప్పట్లు కొట్టాలి అందరం. ఈశ్వరమ్మ గారు పిఆర్టీ మండల చెప్పిన మేడం గారిని మణి మేడం మండల మహిళా పిఆర్టీ మండల మహిళా ఎస్ ప్రభు గారు సిద్ధంగా ఉండాలి. ఎస్ రాములు గారు వారి అదేవిధంగా ఆర్పిస్ మార్గదర్శి అంతారం గారు సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మమతా గుణసూయ గారు, పిఏ చెంగోల్ గారు వేదిక మీద, శ్రీ శ్రీధర్ గారు రావాలి. థ్యాంక్ యూ మేడం. కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సార్ని ఎంఈఓ మరి చాలా చక్కగా మరి మా ప్రతిభను కనబరిచారు. మరి వారికి మన మండల విద్యాధికారి గారు మన ముందు సన్మానం చేస్తున్నారు. తర్వాత
కానీ వాళ్ళు చాలా టెన్షన్తో కూడుకొని మరి ఇక్కడికి వచ్చి ఎన్నో మరి ఏర్పాటు చేసుకొని ఇక్కడ తన ప్రతిభను కనబరుస్తుంటారు. మరి చాలా ధన్యవాదాలు ఆర్పిసి అందరూ కూడా. ముఖ్యంగా మరి మన మండలానికి వచ్చి చాలా మంచి ప్రతిభను ఖర్చున్నటువంటి పరమేశ్వర టీచర్ గారిని ఎంఈఓ సార్ గారు సన్మానిస్తున్నారు. నిజంగా మంచి ఆర్పి దొరకడం మా అదృష్టం మండల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, మీకు కూడా ఒకసారి. అదేవిధంగా చిన్న వయసులోనే మరి చక్కటి ఫ్లూయెన్స్ తోటి ఇంగ్లీష్లో ఇంకా మరి మండల ఉపాధ్యాయులకు అందించాలని కోరుకుంటూ మరి మండల విద్యాధికారి గారు మీకు సన్మానం చేస్తున్నాడు. అదేవిధంగా మరి చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి ప్రభు సార్ గారికి మండల విద్యాధికారి గారు సన్మానం చేస్తున్నారు మన ముందు. నిజంగా మనం ఆన్లైన్ శాలరీస్ అయినా మరి సర్వీస్ బుక్లో ఏదైనా అవసరం ఉన్నా మరి నేను ఉన్నానంటూ చేతనందిస్తూ మన అందరికీ చేదోడు వాదుడుగా మరి సంఘానికి మంచి ఎంతో ఉంది. మరి ఆయన యొక్క శ్రమ ఉంది, అందులో దాగి ఉంది. మనం వేదిక కానీ ఇక్కడున్న స్టేజ్ కానీ ఇక్కడున్న ఏదైనా వస్తువు చిన్నదైనా పెద్దదైనా మరి ఆయన మననే మరి మనకు గుర్తొచ్చేది ఎంఐఎస్ను మెసేజ్లతో మరి కొద్దిగా ఒకసారి విసుగు చెందిన మరి మనకు రెండు మూడు సంవత్సరాల క్రితం పూర్తయిన పనులకు కూడా ఇసుక అవసరం ఉందంటూ ఇసుకాసురులు తహసీల్దార్ పై ఒత్తిడి పెంచారు. తాండూరు మండల తహసీల్దార్ తారాసింగ్ కు ఇలా ప్రతిరోజు 5-6 రావడం శరమామూలుగా మారింది. పాత ఆర్డర్ కాపీలు ఇచ్చి ఇసుక అవసరం ఉందని కొందరు ఇసుకాసురులు బడా నాయకులతో తహసీల్దార్ కు ఫోన్లు చేయించి ఒత్తిడి పెంచారు. తాండూరు మండల తహసీల్దార్ ఇలాంటి సంఘటనలు కొనసాగడం పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఇంకోసారి ఎవరైనా పాత ఆర్డర్ కాపీలు తెచ్చి ఇసుక అవసరం ఉందని అనుమతులు కావాలని వస్తే ఆ ట్రాక్టర్ నంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించినట్లు వినికిడి. తాండూరు పట్టణంలో కొనసాగిన పనులకు మున్సిపల్ కమిషనర్ వార్డు అధికారులకు అడిగి పలానా పని పూర్తయిందా లేదా అని తెలుసుకుని ఇసుక అనుమతులు ఇస్తున్నారు. తాండూరు మండలంలో ఆయా గ్రామ పంచాయతీ సెక్రటరీలు వీఆర్ఏలకు పలానా పని పూర్తయిందా లేదా అని అడిగి మరీ అనుమతులు ఇస్తున్నారు. ఇసుకాసురులకు ఈ విషయం తెలియక ఎంఆర్ఓకు పాత ఆర్డర్ కాపీలు చూయించి ఇసుక అవసరం ఉందని అనుమతులు కావాలని అడగడం పట్ల ఎంఆర్ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పాత ఆర్డర్ కాపీలతో ఇంకోసారి ఎవరైనా తమ కార్యాలయానికి వస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ తారాసింగ్ హెచ్చరించారు. పలానా పని పూర్తయిందని ఎంఆర్ఓకు ఎలా తెలుసునని ఇసుకాసురులు కంగు తింటున్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాతపై బీజేపీ నాయకులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డిని కలిసి బీజేపీ నాయకులు ఫిర్యాదు అందజేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఉండి తన సామాజిక మాధ్యమం ఫేస్బుక్ లో నరేంద్ర మోడీపై ఆయనను అగౌరవపరిచేలా వీడియోలు అప్లోడ్ చేశారని, దేశ ప్రధాని మరియు బీజేపీ నాయకుల మనోభావాలను దెబ్బతీసేలా కల్వ సుజాత వ్యవహరించారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిపై ఉద్దేశపూర్వకంగా పోస్ట్ చేసిన కల్వ సుజాతపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, పటేల్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలో పలు రాజకీయ నాయకులు, హిందూ సంఘాల ఆధ్వర్యంలో అట్టహాసంగా తిరంగా యాత్ర జరిగింది. శనివారం సాయంత్రం తాండూరు పట్టణంలోని నెహ్రూగంజ్ లో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం నుండి ప్రారంభమై తిరంగా యాత్ర మరిచెట్టు కూడలి, గాంధీ చౌక్, బావిగి భద్రేశ్వర దేవాలయం ముందు నుండి శాంతమహల్ చౌరస్తా, ఇందిరా చౌక్ వరకు తిరంగా యాత్ర జరిగింది. తిరంగా యాత్రలో జై జవాన్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఇందిరా చౌక్ లో మానవహారం నిర్వహించారు. ఇందిరా చౌక్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పలువురు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయాన్ని కీర్తిస్తూ, దేశం కోసం పోరాడి వీరమరణం పొందిన సైనిక అమరులను శృతిస్తూ, వారి త్యాగాలను స్మరిస్తూ తిరంగా యాత్ర నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ లో అమరులైన సైనికులకు నివాళులర్పించి వారి కుటుంబాలకు ధైర్యాన్ని నింపారు. ఇది వరకు సైన్యంలో విధులు నిర్వహించిన మాజీ సైనికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్లు స్వప్న పరిమల్ గుప్తా, కోట్రిక విజయలక్ష్మి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపరి రమేష్ కుమార్, ఆర్బీఓఎల్ సిఇఓ బిఎన్ శ్రీనివాసరెడ్డి, విద్యారత్న, పర్యాద రామకృష్ణ, ఏబీవీపీ నాయకులు, హిందూ ధార్మిక పరిషత్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, పలు రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అనుకుంటున్నాను నేను. మనం దేశానికి ఏమి ఇచ్చాము అనేది కాదు. మనం ఎంత సంపాదించినా ఏం చేసినా మనం దేశం కోసం కష్టపడాలి. ఇంతమంది కష్టపడి మనల్ని రాత్రనక పగలనక కాపాడే సైనికులని మనం చాలా జాగ్రత్తగా చూసుకున్నాలి. మన కేంద్ర ప్రభుత్వం ఎంత కష్టపడి ఈరోజు ఆపరేషన్ సింధూర్ చేసిందో, మన టెక్నాలజీ ఎలాంటిదో అందరికీ తెలుసు. నేను అవన్నీ చెప్పదలుచుకోలేను, అందరికీ కూడా తెలుసు. తెలిసిన విషయాలు అవసరం లేదు. కాకపోతే మనము ఒక గంట సమయము, ప్రతిరోజు ఒక గంట సమయము మనము సైనికుల కోసం శ్రమపడి ఆ గంట టైంని వాళ్ళ కోసం మనము కేటాయించాలని, మనం సంపాదించిన ₹1 అయినా ఆ గంట సేపు సంపాదించి వాళ్ళ కోసం పెట్టాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నేను కూడా నెలలో ఎంత సంపాదిస్తానో దాంట్లో నేను 10-20% కంపల్సరీ సైనిక నిధికి సాయం చేస్తానని అంతా దేశం కోసం కదిలింది. దేశం కోసం మనం, సైన్యం కోసం మనం
మోడీజీ మీరు వెనకడుగు వేయకండి, ఇంకా పాకిస్తాన్ని భరించేది లేదు, ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని భరించేది లేదు, మీరు యుద్ధం చేయండి, మీ వెనుక మేము ఉంటామని చెప్పి తాండూరు నుంచి చెప్పడానికి మనం తిరంగా ర్యాలీ తీసుకోవడం జరిగింది. వాస్తవంగా ఇక చాలు ఈ దాక్కొని కొట్లాడు, వాళ్ళు కొట్లాడతారు, మనం పోయి కొట్లాడేది. పాకిస్తాన్ తుమ్ చుప్కర్ మారేతో ఇండియా పాకిస్తాన్ కు జాకే గుస్కర్ మారేగా అని చెప్పి ఆపరేషన్ సింధూర్ తోని మనం చూపించడం జరిగింది. వాస్తవంగా కూడా తుమ్ జాకే తుమారే మోడీకు బోల్లో అంటే ఖాళీ చెప్పంగానే కూడా ఇద్దరు వీరనారీమణులు సోఫియా ఖురేషి, వ్యామికా సింగ్ నే తట్టుకోలేని వాళ్ళు 30 లక్షల మంది సైనికులు ఏం తట్టుకుంటారా మీరు? పాకిస్తాన్ క్రికెటర్ ఒకరు మాట అంటారు, ఆపరేషన్ సింధూర్ ను గేలి చేస్తూ ఆపరేషన్ సుహాగాత్ అంటున్న వాడు. మనం ఏమంటున్నాం? ఆపరేషన్ సుహాగాత్ నహీ బేటా, तेरा पाकिस्तान को कब्रिस्तान बनाएंगे, ఆపరేషన్ జగరేగిరాత్ बनाएंगे हम. ప్రతిరోజు నీకు జగరేగిరాత్ అవుతుంది, ఇండియా మొత్తం కదులుతుంది. ఇంకా కూడా మనం భరించుకుంటూ పోతే వాస్తవంగా పరిస్థితి ఎట్లున్నదంటే భారతదేశానికి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాదు, అమెరికా, చైనా అన్ని భయపడతా ఉన్నాయి. ఈ భయపడి కుట్రలు పడే మొత్తం ఇవన్నీ చేస్తా ఉన్నాయి. కాబట్టి మనం అన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకటే అంటున్నాం మనం, दूध मांगे तो खीर देंगे, काश्मीर मांगे तो चीर देंगे. और ఇంకోటి ఏమంటున్నాం మనం, ईंट का जवाब पत्थर का जवाब ईंट से देंगे అంటున్నాం మనం, బుల్లెట్ का जवाब मिसाइल से देंगे అని చెప్తున్నాం మనం. కాబట్టి ఇలా భారతదేశం అంతా కూడా జాగృతమైంది, దేశ ప్రజలంతా కూడా జాగృతమైనరు. తాండూరు నుంచే మనం కోరుతా ఉన్నాం, ఇక చాలుసారి తీవ్రవాదం ఉగ్రవాదం దాక్కొని ఎక్కడి నుంచే వాడు వస్తాడు, లోపల నుంచే వాడు వస్తాడు. ఇంకెన్ని రోజులు భరిస్తాం, ఇంకెన్ని రోజులు చేస్తాం? మీరు ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. దేశం మొత్తం సిద్ధంగా ఉన్నది. భారత సైన్యానికి నైతిక స్థైర్యం మేము ఇస్తున్నాం, భారత సైన్యంతో మేము ఉన్నామని చెప్తూ భారత్ సేన తుమ్ ఆగే బడో హమ్ తుమారే సాథ్ అని మనం చెప్తా ఉన్నాం. తాండూరు అంతా కూడా చెప్తా ఉన్నది. కాబట్టి ఇలా 100 కోట్ల సైనికులం, వందే మాతరం, 30 లక్షల సైనికులు కాదు 100 కోట్ల మంది సైనికులు ఉన్నామని చెప్తా ఉన్నాం. కాబట్టి తాండూరు నడి చౌరాస్తాలో మన తాండూరు బిడ్డలు, మన తాండూరు వీరులు ఎవరైతే జవాన్లు ఉన్నారో వాళ్ళందరినీ సత్కరించుకోవడం నిజంగా మనకు గర్వకారణం. ఎందుకంటే మన వీరులు వీళ్ళంతా కూడా, మన వీరులు బార్డర్ లో పోయి మన దేశం కోసం కొట్లాడింది. కాబట్టి వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కూడా తాండూరు నుంచి జవాన్లు రావాల్సిన అవసరం. ఎందుకంటే డాక్టర్లు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ కూడా పుష్పాంజలి ఘటించే వాళ్ళందరూ కూడా శ్రీగ్రామర్శిగా కొడతాం. అందరూ కింద ఉందాం. వెనుక ఉన్నటువంటి అమరవీరుల స్తూపం మరి 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. ఫస్ట్ ఓంకారంతో స్టార్ట్ చేద్దాం.
తాండూరు పట్టణంలో పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ కూడా ఈరోజు భారత సైన్యము ఏదైతే విజయం సాధించిందో తీవ్రవాదుల యుద్ధ స్థావరాలని కేవలము 26 నిమిషాల్లో బార్డర్ దాటి మొత్తము వాళ్ళు ఒక 30 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ లో ఒక స్థలాలను ఏర్పరచుకొని అక్కడ కొంతమంది వ్యక్తులకు భోజనం పెట్టి ఆయుధాలు ఇచ్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి బార్డర్ క్రాస్ అయిపోయి ఇలాగా ఎక్కడో మనము బాంబే గేట్ దగ్గర, ఇండియా గేట్ దగ్గర, కాశ్మీర్ లో విహారయాత్రలకు వెళ్తే ఇలాంటి సామాన్యుల్ని నిరాయుధులను చంపమని అయితే చేస్తున్నారో మరి అలాంటి వాళ్ళని పూర్తిగా నాశనం చేయడం జరిగింది. మరి మరుసటి రోజు ఏం జరిగింది? పాకిస్తాన్ మన దేశం పైన రాకెట్లని సంధించింది. ఆ రాకెట్లు ఎవరివి? పాకిస్తాన్వే కాదు, అవి అమెరికావి, జర్మనీవి, చైనావి. మరి మనం గమనించాలి, ఆ రాకెట్ ఒక్కటి కూడా మన నేలను తగలేదు. ఆ రోజు టీవీలో చూసాం మనం, 11 o'clock రాత్రి స్టార్ట్ అయినాయి. మరి ఒక్క రాకెట్ కూడా కింద జరగకుండా గగనతలని పూర్తిగా వాటిని ధ్వంసం చేయడం జరిగింది. మరి ఈ టెక్నాలజీ ఎవరిది? ఈ టెక్నాలజీ మన అందరం గర్వపడాలి. ఈరోజు తెలంగాణ బిడ్డలము. మన DRDO సెంటర్ హైదరాబాద్ లో మన తెలంగాణ బిడ్డలు గ్రామాల నుంచి, రైతుల కుటుంబాల నుంచి, పేద కుటుంబాల నుంచి ఎవరైతే ఇంజనీర్లు అవుతున్నారో, సైంటిస్టులు అవుతున్నారో, మరి వాళ్ళందరూ కూడా రాత్రి వాళ్ళు కష్టపడి హైదరాబాద్ DRDO సెంటర్ లో చేశారు. ఈ రాకెట్లను ధ్వంసం చేసిండ్రు. తర్వాత నెక్స్ట్ డే ఏం చేసింది పాకిస్తాన్? ఫైటర్ జెట్లని ఉపయోగించింది. ఫైటర్ జెట్లను ఉపయోగించి రాజస్థాన్, పంజాబ్, తర్వాత జమ్మూ కాశ్మీర్ లో, గుజరాత్ లో రాకెట్లని, ఫైటర్ జెట్స్ ని దాడి చేస్తే మరి వాటన్నిటిని కూడా సమూలంగా ఎదుర్కొన్నది. మరి ఆ టెక్నాలజీ ఎక్కడిది అంటే అది కూడా హైదరాబాద్ DRDO సెంటర్ ని మరి కనుక్కోవడం జరిగింది. ఇది ఎవరు చెప్పలేదు, మన ట్యాంక్ బండ్ ర్యాలీలో ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ చెప్పారు ఇది. తర్వాత లాస్ట్ రోజు అక్కడ స్వల్పకాలిక భూకంపం వచ్చింది పాకిస్తాన్ లో. రావల్పిండి, తర్వాత కరాచీ, మొత్తము దాదాపు 7 స్థావరాల పైన, ఏది ఆర్మీ స్థావరాల పైన మనం బాంబులు వేసాం. మరి మోడీ గారు దాదాపు ఒక సంవత్సరం జరగాల్సింది మరి మన సైన్యము ఒక వారం రోజుల్లో ముగించారు. అయితే ఆ రోజు మనం వాడిన వెపన్ ఏంటంటే బ్రహ్మోస్. బ్రహ్మోస్ అంటే బ్రహ్మాస్త్రం లాంటిది. హనుమంతుని కూడా బంధించడానికి లాస్ట్ కి బ్రహ్మాస్త్రాన్ని వాడాల్సి వచ్చింది. అలాంటి ఆయుధాలు మరి ఆ టెక్నాలజీ ఎక్కడిది అని చెప్తే ఈ రోజు అది కూడా తెలంగాణ బిడ్డలు గర్వపడాలి. ఆ బ్రహ్మోస్ యొక్క టెక్నాలజీని కూడా మన DRDO సెంటర్ లో, అది కూడా హైదరాబాద్ లో మరి మనము ఆ టెక్నాలజీ కాంట్రిబ్యూట్ చేశాము. మరి ఈ రోజు మన పిల్లలకి గ్రామంలో ఈ యొక్క విజయంలో సైన్యంతో పాటు మన యొక్క 140 కోట్ల మంది ప్రజలు, పార్టీలకి, మతాలకి, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మీ శ్రమని, మీ ఆలోచనలని మరి ఇవన్నీ ఇవ్వడం వల్ల ఈ రోజు మన సైన్యం సాధించగలిగింది. దీన్ని మర్చిపోవద్దు. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది మరి ఆ రోజు ఏమైంది? బ్రహ్మోస్ వాడినాక ఏమైంది? అర్ధరాత్రి పూట ట్రంప్ ఫోన్ చేశారు. ఎవరు చేశారు? అది భారత ప్రభుత్వం చేయలేదు, పాకిస్తాన్ చేసింది. పాకిస్తాన్ ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ గా ట్రంప్ ఫోన్ చేసి మోకాళ్ళ మీద నిలబడి ఇండియన్ ఆర్మీకి ఫోన్ చేసి DGMOకి మేము ఇంకా యుద్ధం చేయలేము, మేము మా మోకాళ్ళ మీద వచ్చి మీకు పని వెళ్తున్నామంటే అప్పుడు మన సర్వ సైన్యాధ్యక్షుడిగా మన ప్రధానమంత్రి మోడీ గారు మరి త్రివిధ దళాలను కూర్చోబెట్టి వాళ్ళ ఒపీనియన్ ప్రకారం మరి అక్కడితో యుద్ధాన్ని ఆపింది. కానీ ఆయన ఏం చెప్పారంటే ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక యుద్ధం కాదు, ఇది ఒక నిరంతర పోరాటం. ఏ రోజైతే ఈ దేశంలో మన నుదుటిపైన సింధూర్ ఉంటుందో. ఇక్కడ విజయోత్సవ ర్యాలీకి వచ్చినటువంటి తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ, పెద్దలకు అందరికీ నమస్కారం. నేను 2002లో ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావడం జరిగింది. అలాగే 2018లో రిటైర్ అవ్వడం జరిగింది. మేము ట్రైనింగ్ లో ఉన్నప్పుడే మన పార్లమెంట్ పైన అటాక్ జరగడం జరిగింది. ఓపీ విజయ్తో పాటు మేము కూడా అక్కడ పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈ విజయోత్సవ ర్యాలీ చేసుకుంటున్నామో దీని వెనకాల చాలా పెద్ద కథ ఉంది. ఎందుకంటే మనము భారతీయులం అనేది ఒక పాకిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదులకు కానీ, పాకిస్తానీలకు కానీ ఏదైతే మనం చులకనగా చేస్తూ मीरू जाओ मोदी को बताओ करके बोल के जो औरतों को छोड़ के बोला था, उसी औरतों से उनको हम कम नहीं है, हमारा औरत भी कम नहीं है, ये तो हम किससे आपने क्या बोल के छोड़ा था, हमने क्या किया आपको करके उसी अंदाज से जवाब दिया। इसका वजह से उनको भी ऐसा हो गया 2-3 दिन में अपना घुटना टेकना पड़ा भारत का सामने। हम अपना जो ऑपरेशन सिंदूर से पहले, ये बोलने से पहले अपना जो
पहलगाम में जो अपना 26 लोग जो अपना दुर्घटना में ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ భగవంతుడు ఎల్లవేళలా అండగా ఉండాలని కోరుకుంటూ, అలాగే వీర సైనికులు ఎవరైతే ఆపరేషన్ సింధూర్లో కూడా చనిపోయారో, వారి యొక్క వీరమరణం పొందారో వాళ్ళకు కూడా భారతీయ పౌరులుగా మనమందరం కూడా అండగా ఉండాలి. ఎల్లవెల్లలా అలాంటి ఫ్యామిలీలు ఎక్కడైనా మనకు కనిపించినా మనం గౌరవించుకుంటూ వాళ్ళని ఎప్పుడు కూడా మన భుజస్కంధాల పైన పెట్టుకుంటూ, ఏదో మన ఇలాంటి జరిగినప్పుడే కాదు ఎల్లవేళలా మన సైనికులు బార్డర్లో ఉన్నారు కాబట్టి ఈరోజు మన ప్రశాంతమైన గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నాం. కాబట్టి సైనికులకు ఒక మన ప్రత్యేకమైన హోదా ఉంది. మోడీ గారు కూడా భారత ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ చేసిండో అన్ని దేశాలకు మా దగ్గర టెక్నాలజీ అనేది ఏది తక్కువ లేదు. ఏదైతే యూరోప్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళ యొక్క హత్యారులు కానీ ఆమ్నిషన్స్ కానీ వాళ్ళపైనే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మన దేశ టెక్నాలజీ మీద మన యొక్క టెక్నాలజీని చూపించి మనం అందరికీ ఏది మనం తక్కువ కాదని చూపించి ఈ యొక్క సింధూర్లో భాగం పంచుకోవడం జరిగింది. విజయం 3 రోజుల్లో విజయం సాధించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన జరిగినటువంటి ఉగ్రవాద దాడికి ఆ రోజు మనం ఎంత పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ఘనంగా ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే విజయం సాధించి సక్సెస్ అయినందువల్ల ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఇంత మంచి ఆపరేషన్ సింధూర్ ని ఏదైతే దీనికి పేరు పెట్టడం కూడా ఒక గొప్ప కారణం ఉంది. ఆపరేషన్ సింధూర్ అంటే మన హిందూ మహిళల ఏదైతే మహిళల్ని చంపకుండా వారి భర్తల్ని చంపేసి మన మహిళల సింధూరాన్ని తొలగించినందుకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మరొకసారి ఏ మహిళకు కూడా ఇలాంటి పరిస్థితి రావద్దని చెప్పేసి ఇది ఇంత మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మోదీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు ఇంకా గర్వంగా చెప్తున్నాను ఏంటంటే ఏదైనా సరే మహిళ అనుకుంటే సాధించలేంది ఏదీ లేదని చెప్పేసి మరొకసారి 2 నారీమణులు మనకి ఈ రోజు సగర్వంగా చాటి చెప్పినటువంటి రోజు. ఎందుకంటే మనం చూసినాం వీరిద్దరి డైరెక్షన్ లో ఎవరైతే సోఫియా కురేషి గారు అలాగే వ్యోమికా సింగ్ గారు వీరిద్దరి డైరెక్షన్ లో ఈ రోజు ఇంత పెద్ద ఆపరేషన్ సింధూర్ ని సక్సెస్ చేసుకున్నామంటే మహిళలకి చేసినందుకు నేను మరొక మహిళగా ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ, అలాగే ఇంకా రాబోయే రోజుల్లో ఇలా మనం ఆడపిల్లలే కదా అని చురుకుగా చూడొద్దు, వాళ్ళని తక్కువ అంచనా చేయొద్దని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, గ్రామ పురపర ప్రముఖులకు మరియు నా తోటి ఎక్స్ మాజీ సైనికులందరికీ నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, ఈరోజు మనం ఇక్కడ ఓపెన్గా మనము గాలి పీల్చుకుంటున్నామంటే మాలాంటి సైనికులు ఎంతోమంది మన వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మరి పోరాడి శత్రువు ఎవరు అనేది కాదు, ఇక్కడ నిలబడ్డాడు ఎవడొచ్చినా కానీ మేము ఉండము అని మీకు ధైర్యంగా మీరు మంచిగా సుఖంగా ఉండాలని ఈ యొక్క భారత మాత ముద్దు బిడ్డగా నేను చెప్తున్నా. ఇప్పటి వరకు అయితే ఈ తిరంగా జెండా కింద ఎవరెవరైతే పని చేస్తున్నారో ప్రతి ఒక్కడు సైనికుడే. దాని గురించి ఎవరైతే పనిచేస్తున్నారో ప్రతి ఒక్కడు సైనికుడే. ఈరోజు ఆపరేషన్ సింధూర్ అంటే మామూలు కాదు. ఎందుకంటే మన భారతదేశంలో మహిళలకు ఏ గౌరవం ఉన్నటువంటి త్రివిధ దళాల అలాగే ఇక్కడ మన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందువల్ల తాండూరులో విజయోత్సవ ర్యాలీని ఇంత ఘనంగా సక్సెస్ చేసి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నా సోదరి మనులందరికీ అలాగే హైందవ హిందూ బంధువులందరికీ కూడా అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ పార్టీల పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఇంకా మన తాండూరులో ఉన్నటువంటి తాండూరులో అదృష్టం ఏంటంటే ఇంతమంది ఎక్స్ ఆర్మీ వాళ్ళు కూడా మన తాండూరులో ఉండడం చాలా గర్వం అని చెప్పేసి నేను ఈరోజు భారత మాత సాక్షిగా ఈరోజు వారికి కూడా మనం
సన్మానించుకొని వారికి కూడా మనకి ఇక్కడ పిలిచి వాళ్ళని మరొకసారి మన ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి వర్క్ చేసిన మన ఎక్సీ ఆర్మీ వాళ్ళందరినీ కూడా మన తాండూరులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మందికి తెలియదు, వీళ్ళు కూడా మన తాండూరు నుంచి ఉండి సేవ చేసిరని చెప్పేసి మరొకసారి వీరికి కూడా ఒక పెద్ద క్లాస్ కొని వారికి అభినందించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే వీరి ఆశయ అడుగుజాడల్లో మన తాండూరు నుంచి కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున ఆర్మీ సోల్జర్స్ గా వర్క్ చేసేలాగా యువత ముందుకు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. మొన్న ఏదైతే పహల్గామ్ లో 26 మందిని పొట్టన పెట్టుకున్నారో, కేవలం మత ప్రాతిపదికనే పొట్టన పెట్టుకున్నారో, వారికి సరైనటువంటి సమాధానమే ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ తో పాటు ప్రపంచ దేశాలు ఉన్నటువంటి గుర్తు పెట్టుకునే విధంగా ఒక్క పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ కాదు, దాంతో ఉన్నటువంటి టర్కీ, చైనా, అమెరికా ఇలాంటి ఎన్నో పెద్ద దేశాలకు ఒకే ఒక్క ఆపరేషన్ తో చెక్ పెట్టినటువంటి దేశం ఏదైతే ఉందంటే, ఆర్మీ ఏదైతే ఉందంటే అది మన భారతదేశ జాతీయ ఆర్మీ అనేటువంటి సకాలంగా చెప్పుకోవాల్సిన సమయం ఆసనమైంది. బంధువులారా, ఏదైతే ఆ రోజు 26 నిమిషాల్లోనే అక్కడ ఉన్నటువంటి 7-9 స్థావరాల పైన ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి వందలాది మంది ఉగ్రవాదులను నాశనం చేశారు. మళ్ళీ వారైనా అన్నట్టు గోలీకా జవాబ్ గోలాసా దేంగ్ అన్నట్టుగా వారు డ్రోన్లతో దాడి చేస్తే మనం బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. తాండూరు గడ్డ మీద నుంచి హిందూ బంధువుల మీద కాదు, పార్టీలకు అతీతంగా అందరం భరతమాత బిడ్డలందరం గర్జిస్తున్నాం. పాకిస్తాన్ మీద గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు. ఎప్పుడైతే పాకిస్తాన్ ప్రపంచ చిత్రపటంలో ముగిసిపోతుందో ఆనాడే ఆపరేషన్ సింధూర్ ముగిసిపోతుందని ఈ సందర్భంగా చేస్తున్నాను. భారతదేశం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే, భారతదేశం బయట ఎంతమంది పాకిస్తాన్ శత్రువులు, భారతదేశానికి శత్రువులు ఉన్నారో అంతే శత్రువులు మన భారతదేశంలో ఉన్నారు. बेटा ऑपरेशन सिंदूर भारत के बाहर हुआ, ऑपरेशन सिंदूर नहीं ऑपरेशन अंदर हुए तो भारत से भागना पड़ेगा. ये बात बोल रहा हूँ. ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ భారతదేశంలో పుట్టిన ప్రతి వాడు భారతదేశానికి గౌరవం ప్రకటించాలి. లేదంటే ఆపరేషన్ సింధూర్ ని ఆపరేషన్ అందరుగా మార్చి ఈ దేశం నుంచి ఉగ్రవాదుల తొత్తు పలికే ప్రతి కుక్కని ఈ నడి బజార్లో నరికి చంపుతామని మాత్రం గట్టిగా హెచ్చరిస్తున్నాను. భారతదేశానికి గౌరవం ప్రకటించాలి. ఎవరు 30 లక్షల మంది భారతీయ సైనికులు గాని 140 కోట్ల మంది భారతీయులు గాని గాజులు తొడుక్కొని కూర్చోలేరు. మీరు భారతదేశానికి వ్యతిరేకంగా ఎటువంటి కామెంట్లు చేసినా, భారతదేశానికి ఎటువంటి చర్యలు చేసినా మీరు మట్టిలో కలిసిపోయేటువంటి మాత్రం పక్కా అని చెప్పడానికి ఈ సందర్భ ఆపరేషన్ సింధూర్ సగర్వంగా మీసాలు మెలెత్తినటువంటి సందర్భం మనకు భారత ప్రధాన నరేంద్ర మోదీ, దానితో పాటు అన్ని పార్టీలు కలిసి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సపోర్ట్ ఇచ్చి ఇంతటి ఆపరేషన్ సింధూర్ లో ఇంతటి విజయం సాధించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్దెముల్ మండలంలోని జనగాం గ్రామంలో బీరప్ప బోనాల జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శనివారం జరిగిన ఉత్సవాలలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా మహిళలు బోనమెత్తి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, డప్పు డోలు వాయిద్యాల నడుమ శివసత్తుల పూనకాలు, యువకుల కేరింతలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం భక్తులు భక్తి శ్రద్ధలతో బీరప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పెంటప్ప, నరసప్ప, గడ్డం మల్లప్ప, లక్ష్మప్ప, వెంకటప్ప, శ్రీను, చంద్రయ్య, దస్తప్ప, కుర్వా యాదవ సంఘం నాయకులు, నరసింహులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గోడకు మొత్తం క్లియర్ గా అన్నీ వస్తాయి.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.